హలో అందరికీ. నేను ప్రతిరోజు సైకాలజీ బిట్స్ కొన్ని చెప్తున్నాను, వీడియో రూపంలో చేసి పెడుతున్నాను. ఇప్పటికీ 3 డేస్ పెట్టాను. ఇది 4th క్లాస్. ఎవరికైనా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఇలా వీడియోలు పెడుతూ ఉంటాను. అంటే మీకు కొంచెం వీడియో చూడటం వలన క్విక్ రివిజన్ లాగా ఏవో కొన్ని ప్రాక్టీస్ బిట్లు చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు బిట్స్ అనేవి చెప్పుకుందాము. ఇప్పుడు మనకి టెట్ డిఎస్సికి కలిపి టెట్కి ఒక 3 months, డిఎస్సికి ఒక 3 months, మొత్తం 6 months ఎక్కువ కొంచెం టైం ఇచ్చారు. కాబట్టి కొంచెం ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే మనకి ఎంత వచ్చు ఏంటనేది తెలుసుకోవటానికి. కాబట్టి నేను అందుకే బిట్స్ అనేవి ఇలాంటివి చేస్తున్నాను. చూసేయండి. ఫస్ట్ బిట్. కోల్బర్గ్ ప్రతిపాదించిన ఏ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశ్యంతో దొంగతనం చేయటం తప్పు అని చెబుతాడు? కోల్బర్గ్ ప్రతిపాదించిన ఏ దశలో శిశువు దొరికిపోతాను అనే ఉద్దేశంతో దొంగతనం చేయటం తప్పు అని చెబుతాడు? అంటే కోల్బర్గ్ ఏ దశలో చెప్పాడు ఈ దొంగతనం చేయటం అనేది? ఆప్షన్ 1 మంచి బాలుడు లేదా మంచి బాలిక అనే నైతిక దశ 3. ఆప్షన్ 2 అధికారం సాంఘిక క్రమాన్ని పాటించే నీతి దశ 4. ఆప్షన్ 3 శిక్ష విధేయత, ఇది దశ 1. 4th ఆప్షన్ సాధనోపయోగ సుఖవాదము, ఇది దశ 2. అంటే కోల్బర్గ్ ఏ దశలో ఇలా దొంగతనం చేయటం తప్పు అని చెబుతాడు అంటే ఆప్షన్ 3 శిక్ష విధేయత 1వ దశలో చెప్తారు ఇలా. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల్లో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త. పిల్లల్లో పుట్టుకతోనే భాషను మాట్లాడగలిగే, అర్థం చేసుకోగలిగే శక్తి ఉంటుంది అని ఎవరు చెప్పారు, ఏ సిద్ధాంతకర్త చెప్పారు అని అంటే ఆప్షన్ 1 నోమ్ చామ్స్కీ, ఆప్షన్ 2 వైగోట్స్కీ, ఆప్షన్ 3 కాఫ్కా, ఆప్షన్ 4 పియాజే. ఇందులో పుట్టుకతోనే ఆర్జించే ఉపకరణం ఉంటుందని చెప్పింది ఎవరు అంటే ఆప్షన్ 1 నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. 1వ తరగతిలోని శిశువు శిక్షను తప్పించుకున్నటకు పెద్దల ఆదేశాలను పాటిస్తాడు. ఈ శిశువు కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ దశలో ఉన్నాడు. 1వ తరగతిలోని శిశువు శిక్షను తప్పించుకోవటానికి అంటే ఏదైనా హోంవర్క్ కానీ లేకపోతే తను ఏదైనా తప్పు చేస్తే తనకి శిక్ష విధిస్తారు కదా, అదవని ఏదైనా అలాంటి తప్పించుకోవటానికి పెద్దల ఆదేశాలను పాటిస్తాడు. అంటే వాళ్ళు ఏమైనా అంటారు, కొడతారు, తిడతారు అని దానివల్ల ఇప్పుడు కొడతారు కదా, శిక్ష విధించినట్టే కదా, ఆ శిక్షను తప్పించుకోవడం కోసము పెద్దల యొక్క ఆదేశాలను పాటిస్తాడు. ఈ శిశువు కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశలో ఉన్నాడు? ఇలా శిక్షను తప్పించుకోవటానికి పెద్దల మాటలో వింటాడు కదా, ఆ శిశువు ఏ దశలో ఉన్నాడు, కోల్బర్గ్ నైతిక వికాస దశలో ఏ దశలో ఉన్నారు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 పూర్వనైతిక స్థాయిలోని 1వ దశ, ఆప్షన్ 2 పూర్వనైతిక స్థాయిలోని 2వ దశ, ఆప్షన్ 3 సాంప్రదాయ నైతిక స్థాయిలో 3వ దశ, ఆప్షన్ 4 సాంప్రదాయ నైతిక స్థాయిలో 4వ దశ. ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. పూర్వనైతిక స్థాయిలో 1వ దశ. ఈ శిక్షను తప్పించుకోవటానికి పెద్దల మాటలు విన్నా అనేది కోల్బర్గ్ నైతిక వికాసంలో పూర్వనైతిక స్థాయిలో 1వ దశ అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది దృక్పథాలలో ఒకటి భాషా సముపార్జనకు కారణమైన సహజ భాష. సముపార్జన సాధనం శిశువులందరిలోనూ ఉంటుందని ప్రతిపాదించింది ఎవరు? క్రింది దృక్పథాలలో ఒకటి భాషా సముపార్జనకు కారణమైన సహజ భాష సముపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుంది అని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ 1
నేటివిస్ట్ దృక్పథం, ఆప్షన్ 2 మానవతా దృక్పథం, ఆప్షన్ 3 ప్రవర్తనవాద దృక్పథం, ఆప్షన్ 4 సామాజిక సాంస్కృతిక దృక్పథం. ఇక్కడ నేటివిస్ట్ దృక్పథం అనేది ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వయోజనుల ఆలోచనల కంటే పిల్లల ఆలోచనలు తక్కువ అమూర్తంగా ఉంటాయనడంలో మన ఉద్దేశ్యము. వయోజనులు అంటే పెద్దవాళ్ళ ఆలోచనల కంటే పిల్లల ఆలోచనలు తక్కువ అమూర్తంగా ఉంటాయి అనడంలో మన ఉద్దేశ్యం. ఆప్షన్ 1 వయోజనుల ప్రాపంచిక అవగాహన ప్రత్యేక ఉదాహరణలు స్పష్టమైన ఇంద్రియ జ్ఞానం ఆధారంగా ఉంటుంది. ఆప్షన్ 2 పిల్లలు ఎక్కువ ఉదాహరణలు సాధారణీకరణలు ఉపయోగిస్తారు. ఆప్షన్ 3 పిల్లలు ఎక్కువ సూత్రాలను ఉపయోగిస్తారు కానీ వారికి తక్కువ సాధారణీకరణలు అవసరమవుతాయి. ఆప్షన్ 4 పిల్లలు తక్కువ సాధారణీకరణలను వర్గీకరణ సూత్రాలను ఉపయోగిస్తారు. ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. పిల్లలు తక్కువ సాధారణీకరణ వర్గీకరణ సూత్రాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే ప్రకారం వస్తు స్థిరత్వం ఈ క్రింది దశలో జరుగుతుంది. ఈ పియాజే యొక్క సూత్రం ప్రకారము వస్తు స్థిరత్వం అనేది ఏ దశలో జరుగుతుంది అంటే ఆప్షన్ 1 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 3 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ. ఇక్కడ వస్తు స్థిరత్వము అనేది ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇంద్రియ చాలక దశ ఈ దశలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు ఎవరు? సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించింది ఎవరు? ఆప్షన్ 1 థార్న్డైక్, ఆప్షన్ 2 పావ్లో, ఆప్షన్ 3 స్కిన్నర్, ఆప్షన్ 4 చామ్స్కీ. ఇందులో వ్యాకరణ బోధనను వ్యతిరేకించింది ఆప్షన్ 4 నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. కోల్బర్గ్ దీనిని నమ్ముతారు. దేని నమ్ముతారు? ఆప్షన్ 1 నైతిక నిర్ణయం పరిసరాల ఉత్పాదకంపై ఆధారపడుతుంది. ఆప్షన్ 2 అంతిమ నైతిక నిర్ణయ స్థాయిని చేరటం సాంఘిక ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 3 నైతిక నిర్గమ స్థాయిలు యాదృచ్ఛికంగా వ్యక్తమవుతాయి. ఆప్షన్ 4 ఒక నైతిక నిర్ణయ స్థాయి నుంచి వేరొక స్థాయికి మారటం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడుతుంది. దీనిలో కోల్బర్గ్ దేనిని నమ్ముతారు అంటే ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఒక నైతిక నిర్ణయ స్థాయి నుంచి వేరొక స్థాయికి మారటం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడుతుంది. అంటే ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి మారడాన్ని జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. అందుకు కోల్బర్గ్ దీనిని నమ్ముతారు అంట. నెక్స్ట్ క్వశ్చన్. నూతన సమాచారం అనుభవాలకు ప్రతిస్పందనగా ప్రస్తుతం ఉన్న స్కీమాటాలో పరివర్తనలు. 1 సాంశీకరణం, 2 అనుగుణ్యం, 3 అధిక సంజ్ఞానం, 4 మహాస్కీమా. అంటే నూతన సమాచారము అనుభవాలకు ప్రతిస్పందనగా ప్రస్తుతం ఉన్న స్కీమాటాలో పరివర్తనలు. దీనిని ఆప్షన్ 2 అనుగుణ్యం అని అంటారు. అంటే ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తరగతిలో విద్యార్థిని ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తారు కాబట్టి పరీక్షలో కాపీ కొట్టవద్దు అని తన సహాధ్యాయికి చెప్పారు. అంటే ఎగ్జామ్ హాల్లో అంటే ఏదైనా కాపీ కొట్టడం, స్లిప్పులు పెట్టడం ఇలాంటివి చేస్తే ఇన్విజిలేటర్ పట్టుకొని శిక్షిస్తారు. అందుకని తన సహాధ్యాయికి చెప్పాడంట. ఇది కోల్బర్గ్ నైతిక నిర్ణయానికి సంబంధించిన ఏ స్థాయి సూచిస్తుంది? కోల్బర్గ్ కొన్ని నియమాలు ఉన్నాయి, నిర్ణయాలు. అందులో ఏ స్థాయికి చెందింది ఇది అంటే
ఇంకొక విద్యార్థికి తనని శిక్షిస్తారు, ఇది చెయ్యొద్దు అని చెప్పి సలహా ఇచ్చాడు. అది ఏ స్థాయికి చెందింది అని అంటున్నారు. ఆప్షన్ 1 పూర్వ సంప్రదాయ స్థాయి, ఆప్షన్ 2 సంప్రదాయం, ఆప్షన్ 3 ఉత్తర సంప్రదాయ స్థాయి, ఆప్షన్ 4 అసంప్రదాయ స్థాయి. ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్, పూర్వ సంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఇంద్రియ చాలక దశలో పరిశీలించబడే భావన లేదా లక్షణం. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఇంద్రియ చాలక దశలో పరిశీలించబడే భావన ఏది, అంటే భావన లేదా లక్ష్యము ఏది అని అడుగుతున్నాను. అది ఆప్షన్ 1 వస్తు స్థిరత్వము, ఆప్షన్ 2 ఏకమితి ఆలోచన, ఆప్షన్ 3 తార్కిక ఆలోచన, ఆప్షన్ 4 సమస్య పరిష్కారము. ఇక్కడ వస్తు స్థిరత్వం అనేది ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భాషాభివృద్ధికి నేటివిస్టు భాషాభివృద్ధికి నేటివిస్ట్ పర్స్పెక్టివ్ను ప్రతిపాదించిన వారు ఎవరు? భాషాభివృద్ధికి నేటివిస్ట్ పర్స్పెక్టివ్ను ప్రతిపాదించిన వారు ఎవరు అంటే ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 నియోమ్ చోమ్స్కీ, ఆప్షన్ 3 వైగోట్స్కీ, ఆప్షన్ 4 పియాజే. ఈ నేటివిస్ట్ పర్స్పెక్టివ్ను ప్రతిపాదించింది ఎవరు అంటే నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, కార్ల్ రోజర్స్ ఈ మనోవిజ్ఞాన శాస్త్రవాదానికి చెందినవాడు. కార్ల్ రోజర్స్ ఏ మనోవిజ్ఞాన శాస్త్రానికి చెందినవాడు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ప్రవర్తనావాదం, ఆప్షన్ 2 సంరచనాత్మకవాదం, ఆప్షన్ 3 మానవతావాదం, ఆప్షన్ 4 సంజ్ఞానాత్మకవాదం. కార్ల్ రోజర్స్ ఏ వాదానికి చెందినవాడు అంటే ఆప్షన్ 3 మానవతావాదానికి చెందినవారు కార్ల్ రోజర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక శిశువు ఆట బొమ్మను జీవమున్నట్లు తలచి, అంటే ఒక ఆట బొమ్మకి ప్రాణం ఉంది అని అనుకొని దానితో ఆడుకుంటున్నది. ఆ బొమ్మతో ఆడుకుంటుంది, అలంకరిస్తుంది మరియు మాట్లాడుతుంది. ఆ బొమ్మతో మాట్లాడుతుంది. అంటే ఒక బొమ్మకి, అంటే చిన్నపిల్లలతో ఆడుకుంటారు కదా, అలా ఆ చిన్నపిల్ల ఇంకో అమ్మాయితో ఒక బాబుతో ఆడుకుంటున్నాను అన్నట్టు అనుకొని ఆ బొమ్మకి జీవం ఉన్నట్లుగా తలచి దానితో ఆడుకుంటుంది, దాన్ని అలంకరిస్తుంది, దాంతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ శిశువు సంజ్ఞానాత్మక వికాస దశ ఏ దశ? ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ. ఇక్కడ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్, పూర్వ ప్రచాలక దశ. చిన్నపిల్లలు ఏం తెలియని వాళ్ళే కదా అలా అనుకుంటారు, అది పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మించి పెరగరు. కోల్బర్గ్ కొన్ని నియమాలు సూత్రాలు చెప్పారు. అతని ప్రకారంగా వ్యక్తులు కొంతమంది ఈ స్థాయి వరకే పెరుగుతారు, అక్కడి నుంచి పెరగరు అని చెప్తున్నారు. అది ఏ స్థాయి? పూర్వ సంప్రదాయ స్థాయి, ఆప్షన్ 2 పూర్వ నైతిక స్థాయి, ఆప్షన్ 3 ఉత్తర సంప్రదాయ స్థాయి, ఆప్షన్ 4 సాంప్రదాయక స్థాయి. ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్, సాంప్రదాయక స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, చామ్స్కీ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? చామ్స్కీ ప్రతిపాదించిన సిద్ధాంతము ఆప్షన్ 1 నైతిక అభివృద్ధి, ఆప్షన్ 2 భాషాభివృద్ధి, ఆప్షన్ 3 మానసిక రుగ్మత, ఆప్షన్ 4 సాంఘిక అభివృద్ధి. ఇక్కడ చామ్స్కీ భాషాభివృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్
స్వేచ్ఛ పూర్తిగా ఇచ్చి ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమం ఏది? స్వేచ్ఛ పూర్తిగా ఇచ్చి ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సంజ్ఞానాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం, ఆప్షన్ 2 మానవతావాదము, ఆప్షన్ 3 మనోవిశ్లేషణ, ఆప్షన్ 4 ప్రవర్తనవాదం. ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. మానవతావాదం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దీనికి సంబంధించింది. పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం అనేది దేనికి సంబంధించింది క్రింది వానిలో? ఆప్షన్ 1 సరికాని సంజ్ఞలను సరిచేయు చికిత్సాత్మక పద్ధతులు, ఆప్షన్ 2 జ్ఞానేంద్రియ చలనాత్మక వికాసంలోని సమస్యలు, ఆప్షన్ 3 పెరిగే శిశువుపై సామాజిక ప్రపంచ ప్రభావం, ఆప్షన్ 4 ఆలోచించే సామర్థ్య అభివృద్ధి. ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఆలోచించే సామర్థ్య అభివృద్ధి అనేది పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ప్రధానంగా దీనికి సంబంధించింది, ఆలోచించే సామర్థ్యానికి. నెక్స్ట్ క్వశ్చన్. నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణాలలో జరిగే పరివర్తన ఏది? నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణంలో జరిగే పరివర్తన. ఆప్షన్ 1 సమతుల్యత, ఆప్షన్ 2 స్కీమా, ఆప్షన్ 3 సాంశీకరణం, ఆప్షన్ 4 అనుగుణ్యం. ఇక్కడ ఆప్షన్ 2 అనేది స్కీమా అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే మేక్ బిలీవ్ ప్లే ఈ దశకు సంబంధించింది. పియాజే మేక్ బిలీవ్ ప్లే ఈ దశకు సంబంధించింది క్రింది వాటిలో ఏ దశకు సంబంధించింది? ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 పూర్వ ప్రచాలక దశ. పియాజే మేక్ బిలీవ్ ప్లే ఏ దశకు సంబంధించింది అంటే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్, పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో పియాజే తెలిపిన అనుకూలత ప్రక్రియకు చెందింది ఏది? పియాజే తెలిపిన అనుకూలత ఏ ప్రక్రియకు చెందింది? ఆప్షన్ 1 సమతుల్యత, ఆప్షన్ 2 సంవేదన, ఆప్షన్ 4 అనుగుణ్యం, ఆప్షన్ 3 అనుగుణ్యం, ఆప్షన్ 4 సాంశీకరణం. ఇక్కడ ఆప్షన్ 2 సంవేదన అనేది రైట్ ఆన్సర్. పియాజే తెలిపిన అనుకూలత అనేది ఈ సంవేదన ప్రక్రియకు చెందింది. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు ప్రచోదనాలతో కాకుండా అంతర్గత భావాల ఆధారంగా స్పందించడాన్ని నేర్చుకుంటారని తెలిపిన వారు ఎవరు? పిల్లలు ప్రచోదనాలతో కాకుండా తమలో ఉన్న అంతర్గత భావాల ఆధారంగా స్పందించడాన్ని నేర్చుకుంటారు అని తెలిపింది ఎవరు అంటే ఆప్షన్ 1 వైగోట్స్కీ, ఆప్షన్ 2 నోమ్ చామ్స్కీ, ఆప్షన్ 3 పియాజే, ఆప్షన్ 4 బ్రూనర్. ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. వైగోట్స్కీ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడతో ఈరోజు బిట్లు అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో బిట్స్ మీకు చాలా వరకు తెలుసని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో డిఎస్సి కోచింగ్ తీసుకొని టెట్ కోచింగ్ తీసుకొని మొత్తం రివిజన్ చేసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు ఎన్నిసార్లు రివిజన్ చేసి ఉంటారు. కాబట్టి ఈ బిట్స్ అనేవి చేయగలుగుతారు. ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే ఈ బిట్స్ని రివిజన్గా అనుకోండి. ఓకే, అంతే. బాయ్ బాయ్.